వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలోని చివరి మాటను మనము ఈరోజు వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. అందరూ తీసుకునండి. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, వారు చేయనదంతయు సఫలమగును. ఈ మాట అంటే మనకి చాలా ఇష్టం. మనము చేసేవన్నీ కూడా సఫలం అవ్వాలి, మనము చేసేవన్నీ కూడా విజయం చేకూర్చబడాలి, మనము చేసే ప్రతి ప్రయత్నము కూడా మనందరికీ కూడా విజయాన్ని చేకూర్చాలి అని మనము చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే గుర్తుపెట్టుకునే ప్రియులారా, మనము చేసే ప్రయత్నము సఫలం అవ్వాలి అంటే సక్సెస్ అవ్వాలి అంటే మనము కొన్ని చెయ్యాలి, కొన్ని చేయకూడదు. దేవుడే చెప్తున్నాడు, మనము సఫలీకృతం అవ్వాలి అంటే మనం ఎలా ఉండాలి, సఫలీకృతం అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, మనము సక్సెస్ అవ్వాలంటే, మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే, ఎక్స్పెషల్లీ దేవుని నమ్ముకుంటున్నటువంటి ప్రజలు, దేవుని మీద ఆధారపడుతున్నటువంటి ప్రజలు విజయం పొందాలి అంటే విజయం అంటే కేవలము ఆటలాడే వరకే కాదు, విజయం అంటే కేవలము కొంతమందికే కాదు, విజయం అంటే ఏదో వ్యాపారాలు చేసుకునే వరకు, ఉద్యోగాలు చేసుకునే వరకు కాదు. అన్ని పరిస్థితుల్లో కూడా ఈ విజయం అనేది చేకూర్చబడాలి. బిడ్డల విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, మనకున్నటువంటి సిరి సంపదల విషయంలో కానీ, ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితంలో మనం ఏమవ్వాలి, విజయము పొందుకున్న వారి వలె ఉండడానికి ప్రయత్నం చేయగలగాలి. సరే, జాగ్రత్తగా వినండి. విజయం అనేది మనందరికీ కలగాలని మనందరం కోరుకుంటాం. ఆ విజయము చేకూర్చుట కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాం. ఆ విజయము చేకూర్చబడుట కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ విజయము చేకూర్చబడుట కొరకు ఎంతగానో మనము అన్ని మంచివికు చూసుకుంటూ ఉంటాము, శ్రేష్టమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం. అయితే ప్రతి విజయానికి ముందుగా మనం తీసుకుంటున్న నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. మనము విజయము చేకూర్చబడతామా, మనము విజయ తీరాలకు చేర్చబడతామా, లేదంటే ఫెయిల్ అవుతామా అన్నదాన్ని దేన్ని బట్టి డిసైడ్ అవుతుందంటే, మనము తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను బట్టి డిసైడ్ అవుతుంది. మనము ఏ నిర్ణయం తీసుకుంటామో అది నిర్ణయము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అది ఏ స్థితిలోనైనా, ఆధ్యాత్మిక జీవితంలోనైనా, లేదంటే మన యొక్క ఉద్యోగ వ్యాపార ప్రతి పరిస్థితి నిర్ణయాలైనా సరే, మనము తీసుకున్న నిర్ణయము చాలా నిర్ణయాత్మకంగా ఉండగలగాలి. ఆవేశముతో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు, ఆవేశంతో ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మనము ముందుకు వెళ్ళిపోకూడదు. ఏదైనా కానీ ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయగలగాలి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి దేని గురించి చెప్తుందంటే, ఎవరైతే విజయము చేకూర్చబడాలో అతడు చేయునదంతయు సఫలమగును. అతను చేసేవన్నీ కూడా, అతను ఏం చేస్తాడో, ఇన్ ఆల్ దట్ హీ డస్ హీ ప్రాస్పర్స్ అంటే అర్థం ఏంటంటే, అవి వృద్ధిలోనికి వస్తూ ఉంటాయి. అంటే ఒక చోట వేసినటువంటి ఒక స్తంభములాగా అలా ఉండిపోకుండా ఒక వృక్షములాగా అది వృద్ధిలోనికి వస్తూ ఉంటుంది. ఒక వృక్షములాగా ఫలింపచేసేటట్టుగా ఉండగలుగుతుంది. మానవుని జీవితము దేవుడు ఎలాగుండాలని నిర్మించాడు అంటే, మానవుని యొక్క దేహమును, మానవుని యొక్క జీవితమును దేవుడు ఏ విధంగా నిర్మించాడంటే, అది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుకుంటూ వస్తూ ఉంటుంది. అందుకే చూడండి, మనిషి ఎప్పుడు ఒకేలాగా ఉండడు. పుట్టినప్పుడు ఎలా ఉంటాడో చనిపోయే లోపల అలాగే ఉండడు. ఏమవుతాడు, మనిషి శారీరకంగా పెరుగుతాడు. కొన్ని మార్పులు వస్తూ ఉంటే, పుట్టినప్పుడు మాట్లాడు, పుట్టినప్పుడు నడవడు, పుట్టినప్పుడు తినడు, పుట్టిన వెంటనే పాకడు, పుట్టిన వెంటనే తన చేతులతో తన పనులు చేసుకోలేడు, పుట్టిన వెంటనే నడవలేడు, పుట్టిన వెంటనే అన్ని కార్యక్రమాలు తనంతట తను చేసుకోలేడు. కానీ కాలక్రమేణా తనంతట తాను నడవడము, తనంతట తాను తినడము, తనంతట తాను పరిగెట్టడము, తనంతట తాను చదువుకోవడము, తనంతట తాను తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి ఎదగడానికి అనేకమైన పరిస్థితులు గుండా అతడు నడిపించబడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ మానవుని యొక్క జీవితంలో ఎప్పుడైతే మన పరిస్థితులు, మనకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనము నిర్ణయాత్మకముగా, లేదంటే ఒక తెలివైన వారి వలె, లేదంటే ఒక ఆత్మీయుల వలె మనము తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి, మనం తీసుకుంటున్న డిసిషన్ బట్టి మన జీవితము ఒక ఉన్నతమైనటువంటి విజయ తీరాలకు చేర్చబడుతుంది. లేదు అంటే అపజయాలు మన జీవితం అంతా కూడా కనబడుతూ ఉంటాయి.
దేవుడు అన్నాడు, మీ జీవితాన్ని నేను విజయాన్ని వైపు నడిపించాలని కోరుకుంటా ఉన్నాను. మీ జీవితాన్ని నేను విజయం వైపు నడిపించబడ్డానికే నేను తయారు చేసి ఉన్నాను. అందుకే నువ్వేం చేసినా చెయ్యకపోయినా నీ జీవితంలో నీ శరీరము కానీ నీ ఆరోగ్యము కానీ అన్నీ కూడా ఆశీర్వదించబడుతూ ఉంటాయి. మనిషి ఎప్పుడు కూడా అలా జస్ట్ లైక్ దట్ అభివృద్ధిలోనికి రాడు. ఏం చేయకుండా ఉంటే ఎవరికైనా ఉద్యోగం వస్తుందండి? ఏమీ చదవకుండా ఉంటే ఎగ్జామ్లో పాస్ అవుతాడా? ఏమీ చేయకుండా ఉంటే తన జీవితంలో ₹1 సంపాదించగలుగుతాడా? ఏమీ చేయకుండా ఉంటే అలా ఐడియల్గా ఉంటే ఏ ఎదుగుదల ఉండదు కదా. మరి దేవుడు అంటున్నాడు, నువ్వు నీ జీవితంలో నీ శరీరం ఎలాగైతే పెరుగుతుందో, నీ యొక్క జీవిత ప్రమాణంలో కాలక్రమేణా నువ్వు ఎలా పెరుగుతున్నావో, నువ్వు ఆత్మీయతలో కూడా నీకున్నటువంటి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కానీ, నీకున్నటువంటి కొన్ని రీసోర్సెస్ని బట్టి కానీ నువ్వు ఎలా పెరగాలో తెలుసా? ఒక వృక్షంలాగా పెరగాలి. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకుంటుంది మనందరినీ కూడా ఒక విత్తనములాగా నాటుతాడు. తల్లి గర్భములో పిండముగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎలా నాటుతాడు తెలుసా? ఒక విత్తనంలాగా నాటుతాడు. ఆ విత్తనము మొలకెత్తి మహావృక్షముగా నిలవాలన్నదే దేవుని కోరిక. ఆమేన్. ఈ మహావృక్షంగా ఉండాలనుకుంటున్న వారందరూ కూడా దేవుడు కొన్ని చెయ్యమంటున్నాడు, కొన్ని చెయ్యొద్దు అంటున్నాడు. చెయ్యమన్నవి మనము చాలాసార్లు ఎవరైనా ఏదైనా ఇలా ఉండకూడదు అంటే మనకు నచ్చదు. ఇలా ఉండకూడదురా, ఇలా ఉండకూడదు అంటే నచ్చదు. ఇలా చేయమంటే ఏదో బాధపడతారు కాబట్టి చేస్తారు. కానీ మనంతటా మనము ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునేటువంటి జ్ఞాన వివేచములు దేవుని ఆత్మచేత మనందరికీ కలిగితేనే మనందరము కూడా విజయం వైపు నడిపించబడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. విజయం అనేది మన జీవితంలో కరువైపోతాం. ఏ రంగంలో రాణించినా అది వృద్ధిలోనికి రాలేకపోవడం గల కారణం ఏంటంటే, మనం ఏం చేసినా అది విజయం వైపు నడిపించబడలేకపోవడం గల కారణం ఏంటంటే సమ్ ఫాల్ట్స్ మనలో ఉంటున్నాయి. ఆ ఫాల్ట్స్ నుంచి మనం బయటకు వచ్చేయాలి. ఈ ఉదయకాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ఆ వ్యతిరేకమైనటువంటి భావాల నుంచి మనం బయటికి రాగలిగితే మనము చేసే ప్రతి దాన్ని దేవుడు దీవించిపోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ సంపదని, నీ బిడ్డల్ని, నీకున్న పరిస్థితుల్ని, పరిచర్యల్ని అన్నిటినీ కూడా దేవుడు దీవించాలి అంటే ఖచ్చితంగా అక్కడ దేవుడు చెయ్యొద్దు అన్నవి ఆగిపోవాలి, చెయ్యమన్నవి ప్రారంభం అవ్వాలి. ఆమేన్. అందుకే దేవుడు అంటాడు మొట్టమొదటి వచనంలో, దుష్టులు ఆలోచన చొప్పున ఏం చేయకూడదంట. మన జీవితంలో ఏదైనా సరే ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఆలోచనలతో ప్రారంభమవుతుంది. ఆలోచన లేనటువంటి ఏ పనైనా ఎప్పటికీ విజయం చెందదు. ఎప్పుడు విజయం చెందదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ కట్టాలంటే అది ఎలా కట్టాలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి, ఒక ప్రాసెస్ ఉండాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ఏదో జరిగిపోతుంది అనుకుంటే అవ్వదు. ఒక వ్యాపారం ప్రారంభించాలంటే దాని యొక్క పూర్వత్రాలు, దాని చరిత్ర, దానికి ఉన్నటువంటి ఫ్యూచర్ పర్పస్ ఇవన్నీ ఒక 10-5 సంవత్సరాలకి సరిపోయిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఒక ఉద్యోగంలోనికి చేరడానికంటే ముందుగా అసలు ఏం చదవాలో మనకి తెలియాలి. ఏదో స్కూల్కి వెళ్తున్నాం కదా, ఏదో సామెత ఉంటే చూడండి, మా అమ్మ బాబుకు పట్టిన పిచ్చే కానీ నాకు చదువు రాదన్నాడు. ఏదో వెళ్ళమన్నారు కాబట్టి వెళ్తాం, పట్టుకెళ్ళి బాక్స్ తినేసి వచ్చేయడం, వస్తా అక్కడక్కడ పానీపూరి, మిరగా బజ్జీలు, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ తినేసి వచ్చేయడం కాదు. అసలు ఎందుకు చదువుతున్నామో మనకు ఐడియా ఉండాలి. నువ్వు చదివే చదువు ఏ ఉద్యోగం వస్తుంది? మొన్న కొత్త గవర్నమెంట్ రాగానే ఇంచుమించుగా 16,000 పైన టీచర్ పోస్టులు తీశారు. ఒక్కరైనా దానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒకళ్ళనే ఉన్నారా? దానికి పెద్ద ఎంబీబీఎస్లు, FRESలు చదవక్కర్లే. 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిఎడ్ చదివి టెట్ ఇప్పుడు పడుతున్న ఎగ్జామ్ వస్తే టీచర్ ఉద్యోగం వస్తుంది, లేదంటే బీఈడీ చేస్తే వస్తుంది. ఆ కోణంలో చదివితే ఈ ఉద్యోగం వస్తుంది అన్న విషయం ఎవరికి తెలియదు. చదివేసాం, చాలా చదివేస్తున్నారు అందరూ, 10వ తరగతి దాకా చదివేస్తున్నారు జాగ్రత్తగా. ఏదో ఒకలా 7-8 చదువుతుంటే చాలా స్టైల్ పెరిగిపోతుంది. 10వ తరగతి వచ్చేసరికి అయిపోతుంది. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్ జాయిన్ అయిపోవాలి, ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ అయిపోవాలి, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి తెలియదు. 10th క్లాస్లో ఉండగానే నువ్వు ఇంటర్మీడియట్ తీసుకునేటప్పుడు నువ్వు ఏ ఉద్యోగంలోనికి వెళ్ళాలనుకుంటున్నావు, లేదంటే ఏ వ్యాపారంలోనికి వెళ్ళాలనుకుంటున్నావు, దాన్ని బట్టే నువ్వు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలి.
చాలామంది స్టూడెంట్లకు అర్థం కావట్లేదండి, చాలామంది విద్యార్థులకు అర్థం కావట్లేదు. ఎందుకు చదువుతున్నామో, ఏం చదివితే ఏం వస్తుందో కూడా అర్థం కావట్లే. బైపీసీ తీసుకుంటే ఏం చేస్తాము, ఎంపీసీ తీసుకుంటే 2 గ్రూపులే ఉన్నాయా, ఇంకా గ్రూపులు ఏమి లేవా? ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆఫీసర్ కావాలంటే ఎంపీసీలు బైపీసీలు అవసరంలే, హెచ్ఈసీ తీసుకుని అవుతారు. దాని తగ్గటువంటి ఆలోచన విధానం లేనప్పుడు విజయం అనేది దూరం అయిపోతుంది మనకి. ఒక విధి విధానాలు లేకుండా ఒక చదువు చదివినా, ఒక విధి విధానాలు లేకుండా, ఒక ప్లాన్ అండ్ పర్పస్ లేకుండా ఒక వ్యాపారాలు చేసినా, ఎటువంటి ప్రిపరేషన్ ప్లానింగ్ లేకుండా మనం ఏం చేసినా, ఎలాగైతే విజయము చేకూర్చబడతో, ఏదో గాల్లో దీపం అన్నట్టు జరిగితే జరిగినట్టు, వస్తే వచ్చినట్టు అన్నట్టు జరిగితే జరగవచ్చు, ఏదో అప్పుడప్పుడు జరగవచ్చు అక్కడక్కడ. కానీ ఒక ప్లానింగ్ అండ్ పర్పస్ కోసం ఒక్కదాని వైపే గురి పెట్టుకుని పని చేసినా, చదివినా, ప్రయాసపడినా ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అందుకే చూడండి, కొన్ని వ్యాపారాలు చేసేవారు కానీ, రాజకీయ నాయకులు కానీ చూడండి, రాజకీయ నాయకులు ఇలాగా 30-40 సంవత్సరాలకి సీఎంలు పిఎంలు అయిపోరు. ఎన్ని సంవత్సరాలకు అవుతారో తెలిసే వాళ్ళు 60, 70 ఆ సంవత్సరం వస్తేనే కానీ మంత్రులు, లేదంటే పెద్ద మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు ఎవరు 60-70 సంవత్సరాలకు అయ్యేదానికి ఇప్పటి నుంచి కష్టపడుతుంది. ఎందుకంటే ఇంటికాడ కూర్చున్నారనుకో, సీఎం కాదు కదా, వార్డు మెంబర్ కూడా ఎవరు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయ్యే దాని కొరకు అప్పటి వరకు బ్రతుకుంటామో లేదో మనం అన్నీ అలా ప్లాన్ చేసుకుంటాం. అప్పటి వరకు ఎవడు బ్రతుకుంటాడో లేదో ఎందుకులే మాట్లాడుకుంటూ కూర్చుంది అనుకుంటాం. అలాగైతే ఏ జీవితంలో విజయం చేకూర్చబడదు. ఆ స్థాయికి 60-70 సంవత్సరాల్లో వచ్చే పొజిషన్ కొరకు 20, 30, 40 సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాలు కష్టపడుతూనే ఉంటారు. ఎప్పుడో వచ్చేటువంటి ప్రతిఫలం కొరకు వ్యాపారాలు చేసేవారు ఇప్పటి నుంచి వారి పిల్లల భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచి ఆలోచన చేస్తూ ఉంటారు. ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత వచ్చే ఉద్యోగం కొరకు 10వ తరగతిలో ఉండగానే నిర్ణయం తీసుకోవాలి. చనిపోయిన తర్వాత వచ్చే పరలోక రాజ్యం కొరకు బ్రతుకుండగానే నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. మన నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనదండి. చచ్చిపోయిన తర్వాత ఎవడు చూస్తాడులే, బతుకుండగా 4 జాగ్రత్తగా బతికితే అయిపోతుంది అనుకుంటూ కుదరదు. చనిపోయిన తర్వాత జీవితం ఉందని నీకు గ్రహిస్తే ఆ జీవితము కొరకు నువ్వు ఇప్పుడే ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఏంటి తెలుసా? నా ప్రభువు చెప్పినట్లుగా నేను జీవిస్తాను, నా ప్రభువు చెప్పినట్లుగా నేను జీవిస్తాను. అంటే అర్థం ఏంటంటే, నేను చెయ్యమన్నది చేస్తాను, చెయ్యొద్దు అన్నది దేవుడు. నేను మొట్టమొదటిగా నీ ఆలోచన ద్వారానే ప్రతి మంచిది జరుగుతుంది, అలాగే చెడ్డది కూడా జరుగుతుంది. సింపుల్గా ఎవరో ఒక వీడియోలో చూస్తారు, ఒక పాపపు వీడియో చూస్తారు. ఆ వీడియో అతని మైండ్లోకి వెళ్తుంది. ఆ మైండ్లోనికి వెళ్ళి అతను ఆ పాపము చేయాలని ఆతృతతో చాలా రకాలైన దుష్కార్యాలు అతని జీవితంలో కనబడుతూ ఉంటాయి. ఆ ఆలోచనలో వచ్చినప్పుడే దాన్ని పాపం నుంచి తీసివేసి ఉంటే, నీ మైండ్లో నుంచి ఆలోచన తీసివేసి ఉంటే ఖచ్చితంగా మన జీవితం దీవించబడుతుంది. ప్రియులారా, మన మైండ్ ఎట్లాంటిదంటే, మన ఆలోచన ఎట్లాంటిదంటే ఎప్పుడు ఏదో ఒక దాంతో ఫిల్ అయి ఉంటుంది. అది చెడ్డదైనా మంచిదైనా. నువ్వు మంచి దాంతో నీ మదిని, లేదంటే నీ ఆలోచనలు, నీ హృదయాన్ని మంచి ఆలోచనతో ఫిల్ చేసుకోకపోతే ఆ ఖాళీగా ఉన్న హృదయంలోనికి ఏమొస్తే తెలుసా? వ్యర్థమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, వ్యర్థమైన స్థితిగతులు వస్తూ ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది యవ్వనస్తుల జీవితము మైండ్లో ఉన్నవి ఏమి అని ఆలోచన చేస్తూ ఉంటే అంత వ్యర్థమే నడుస్తుంది. సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మేము స్కూల్లో చదువుకునేటప్పుడు మా ఇంట్లో చిన్న కీప్యాడ్ ఫోన్లు అప్పటికి కూడా లేవు, ఎవరికి లేవు అనుకుంటాం. మా నాన్నకి చిన్న కీప్యాడ్ ఫోన్ ఉండేది. స్కూల్ ఎలా ఉంటుందంటే, అప్పట్లో అప్పటికి ఫోన్ అంటే పెద్ద గగనం కదా. 2008వ సంవత్సరం అంటే చాలా ఇంచుమించుగా 16 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను. అప్పట్లో ఫోన్ అనడం అంటే అసలు ఎర్ర బటన్ పచ్చ బటన్ నొక్కడం అంటేనే చాలా పెద్ద విషయం అది. అలాంటి పరిస్థితుల్లో స్కూల్లో ఫోన్లు పట్టుకెళ్తే ఇంకా పెద్ద విషయం కదా. ఎవరు పట్టుకెళ్ళలేరు, ఎవరు తెచ్చేవారు కదా, ఎవరికి తెలీదు. అప్పుడు మా మాస్టర్ ఓ మాట చెప్పాడు, ఒకవేళ కనుక టెక్నాలజీ కనుక పెరిగితే ఇక్కడ కూర్చున్న స్టూడెంట్లు అందరి జేబుల్లో కూడా ఫోన్లు ఉంటాయన్నాడు. 16 సంవత్సరాల క్రితం మాట. టెక్నాలజీ కనుక అభివృద్ధి చెందితే
ఒకవేళ కనుక రానున్న దినాల్లో టెక్నాలజీ అభివృద్ధి చెందితే మా కూర్చున్న స్టూడెంట్లు అందరి చేతులు అసలు ఇప్పటికే పాకెట్లో జేబులో అందరూ ఫోన్లు ఉండాలి అంటే అరే ఇప్పటికీ అభివృద్ధి చెందలేదే, అభివృద్ధి చెందుంటే ఈ పాటికి మా జేబులో కూడా ఫోన్లు ఉండేవి అని అనుకున్నాం. అప్పట్లో కట్ చేస్తే స్టూడెంట్కి ఫోన్ లేకుండా ఏ స్టూడెంట్ అని ఉన్నాడా? అలా ఉంటే అడిగి దండేసి పెద్ద సన్మానం చేయాలి. పలకల్లాంటి సెల్ ఫోన్లు, అది కూడా 40,000 50,000, 40,000 50,000 పెట్టి ఇంట్లో వస్తువే ఉండదు, ఇంట్లో ఏ వస్తువు కూడా ఉండదు. అంటే మనం తెలియకుండానే మనము వేలకు వేలు పెట్టి ఫోన్లు కొంటున్నాం. సరే మంచిదే, ఫోన్లు చక్కగా ఉపయోగిస్తే చాలా అద్భుతంగా జరుగుతాయి. ఫోన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటే చాలా అద్భుతాలు చేయొచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఇదే ఫోను ఈ రోజున విద్యార్థుల్ని కానీ అదే మొబైల్ ఫోన్ ఈ రోజున అనేక మంది కుటుంబస్తుల మధ్యన ఏం చేస్తుందో తెలుసా? చిచ్చులు పెడుతుంది, మైండ్ ఎదగకుండా చేసేస్తుంది, బద్ధకస్తులను చేస్తుంది. ఇంతకుముందు పుట్టినరోజు అయితే కనీసం కలిసి చెప్పేవారు, అలా పక్కన వెళ్ళిపోతున్నాయి కానీ వాట్సాప్లోనే హ్యాపీ బర్త్డే పాప మనం ఎదురుగుండా వస్తాడు, చెప్పరు. ఎందుకు తెలుసా? వాట్సాప్లో మెసేజ్ పెట్టానుగా, ఎదురుగుండా కనబడినా ఎరా అలాగుందని అడిగారు, వాట్సాప్లో ఎలాగుంది బాగున్నావా. డైరెక్ట్గా మాట్లాడుకునే రోజులు ఆగిపోతున్నాయి, ఎదురుగా మాట్లాడుకునే రోజులు ఆగిపోయాయి. అంతా కూడా ఫోన్లో మాట్లాడుతున్నాయి. మామూలుగా అయితే వీళ్ళకి అసలు నోట్ల నుంచి మాట రాదు, అదే మెసేజ్లు పెట్టారనుకోండి పేరాలు మెసేజ్లు పెడతారు. ఫోన్ మనల్ని ఏం చేసిందో తెలుసా? పాపంలోనికి తీసుకెళ్ళిపోయింది. టెక్నాలజీ మనందరినీ కూడా పాపంలోనికి లాక్కెళ్ళిపోయింది. మనకి తెలియకుండానే మనం ఎన్నో పాపాలు అందులోకి వెళ్ళిపోతున్నాయి. మీరు చేస్తున్న ప్రతి ఆలోచన ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసా? మీ మొబైల్ ఫోన్ నుంచి ప్రారంభమవుతుంది. యవనస్తులారా జాగ్రత్త, మీ మొబైల్ ఫోన్ ద్వారా వస్తున్న ప్రతి ఆలోచన మీ జీవితం మీద ప్రభావం చూపుతుంది. మీ పిల్లలు మొబైల్ ఫోన్లు వాడుతున్నారంటే జాగ్రత్తగా కనిపెట్టండి. ఎక్కడ కనిపెడతారో మీకేమీ తెలీదు. వాళ్ళకి తెలిసిన మొన్న ఎవరో ఫోన్ చేసుకున్నాను, ఎక్కడో మరి ఎక్కడో నలకలో ఏం కనబడుతుందిరా ఇది అంటే, ఎవరికి కనబడకుండా ఉండాలని చిన్ని ఆ వాట్సాప్ దానికి ఎంత ఉంటుంది, మామూలుగా అయితే ఇంత కనబడుతుంది అది ఫోన్లో. అండ్ నలకలాగా పెట్టాడు, మళ్ళీ అందులో ఫాంట్లు మార్చేస్తాడు, డీటెయిల్ అన్నీ మార్చేస్తారు ఎవరికి కనబడకుండా. మీరేం కంట్రోల్ చేస్తారు? మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు కొనిచ్చేగా పలక, ఏమైనా పర్వాలే, దయచేసి మీ ఇంట్లో ఫోన్లు కావాలతో ల్యాండ్ ఫోన్ కొనుక్కోండి, దేవునికి స్తోత్రం. ఏదంటే కీప్యాడ్ ఫోన్ కొనిపెట్టండి ఇంట్లో, అంతే. ఫోన్ మాట్లాడుకోవడానికన్నా ఫోను నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, ఈ స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టేసి చిన్న కీప్యాడ్ ఫోన్ కొనుక్కుంటే, కాకపోతే ఎప్పుడైనా అర్జెంటుగా ఏదైనా ఫోన్పే అవుతుందనే ఒక ఇబ్బంది తప్ప, లేదంటే ఈ ఫోన్తో పెద్ద ఉపయోగాలేం లేవు, పెద్ద పనేం లేదు అమ్మా. పెద్ద ఫోన్లతో పెద్ద ఉపయోగాలేం లేవు. ఇంట్లో ఆడవాళ్ళకి కూడా పెద్ద ఫోన్లు. చిన్న ఫోన్ కొనుక్కోండి తల్లి, కీప్యాడ్. నీ మంచిదనం నువ్వు సరిగ్గా ఉపయోగిస్తావు, కానీ నీ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్లీజ్, ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే మన ఆలోచన సరి చేసుకుందాం. ఎందుకంటే మనకు తెలియకుండానే పాపం అనేది మన కుటుంబంలోనికి చేరిపోతూ ఉంది. మనం ఎక్స్క్యూజులు చేసేస్తూ ఉన్నాం. మనకి తెలియకుండానే మనం చాలా ఆలోచనలతో ఆపకపోవడం వల్ల తర్వాత చాలా వ్యతిరేకమైన భావాలు జరిగిపోయి, అయ్యో ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయిందని బాధపడుతూ ఉన్నాం. నేనంటున్నాను ఎవరైతే ఈ టెక్నాలజీ సంబంధించిన విషయాలకి దానికి విలువ తెలియనంత కాలము దానికి దూరంగా ఉంటే ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఇంతకుముందు లేదా అభివృద్ధి, ఇంతకుముందు లేదా చదువులు, ఇంతకుముందు అవ్వలేదా కలెక్టర్లు, ఇంతకుముందు సాధించలేదా గవర్నమెంట్ ఉద్యోగాలు, ఇంతకుముందు చేయలేదా గొప్ప వ్యాపారాలు. చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నువ్వు నీకు సరిగ్గా ఉపయోగించడం వస్తే టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు ఏదైనా చేయొచ్చు, మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నీకు మంచి చేయడం రానప్పుడు ఆ టెక్నాలజీకి దూరంగా ఉండడమే మంచిది. నీకు మంచి చేయడం రానప్పుడు ఆ పరిస్థితికి దూరంగా ఉండడమే మంచిది. దేవుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చెప్పున నువ్వేం చేయకూడదు. ఒకవేళ ఆలోచనే కదా అని నువ్వు దానికి పాలేసి పెంచావు అనుకోండి, అదే పాము నిన్ను ఏం చేస్తుంది, ఒక రోజున కాటేస్తుంది.
చిన్నదే కదా అని పెంచావు అనుకో, రేపొద్దున అదే పాము నిన్ను కాటేసి దినాలు రాబోతా ఉన్నాయి. చిన్న పాపమే కదా, ఏమైపోయింది ఇది చూస్తే, ఏమైపోయింది, మరీ విడ్డూరం చేసేస్తున్నాడు పాస్టర్ గారు, మరీ విడ్డూరం చేసేస్తున్నాడు, ఎలా ఉండాలంట. ఓకే, నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, అది చిన్నగా ఉన్నప్పుడు తీయకపోతేనే పెద్ద దిగిన తర్వాత దాని నుంచి బయటికి రావడం కష్టం. చూడండి న్యూస్లు చూడండి, ఎన్ని న్యూస్లో 7వ తరగతి 8వ తరగతి పిల్లలు అత్యాచారాలు చేసేస్తున్నారు. కారణం ఏంటని అడిగితే వాళ్ళ సెల్ ఫోన్లో చూసే భయంకరమైన చిత్రాలని తెలిసింది. ఆ సెల్ ఫోన్లు అలా విపరీతంగా వెళ్ళిపోతున్నాయి. నిక్కరేమో లూజ్ అయిపోతుంది, నిక్కర్లో సెల్ ఫోన్ అడిగితే నిక్కర్ జారిపోతుంది. అడిగి జాగ్రత్తగా ఉండాలండి మనందరం కూడా. నేను కొంతమంది తల్లిదండ్రులను చూసి చాలా సంతోషపడతాను. ఎందుకు తెలుసా, ఎట్లాంటి భయంకరమైన దినాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా మన బిడ్డల అభివృద్ధిలోకి వస్తారు. దేవునికి స్తోత్రం. మనం ఆలోచన చేయాలి మన బిడ్డల గురించి, మన యొక్క వృత్తి గురించి. కానీ ఏదైనా మన వృత్తి, మన ఉద్యోగం, మన చదువు, ఈ రోజున ఆలోచన సరిగ్గా లేకపోవడం వల్ల బద్ధగస్తులుగా తయారవుతున్నాం. చురుకుతనం ఉండట్లేదు. ఉదయమే దేవుని కొరకు పనిచేసేటువంటి ఆలోచన లేదు. ఉదయమే దేవుని సన్నిధిలో గడపాలన్న ఆలోచన ఉండట్లేదు. ఉదయమే దేవుని సన్నిధిలో ప్రార్థించాలన్న ఆలోచన కనబడట్లేదు. ఈ రోజున మన సమయములు మారిపోయాయి, మన టైమింగ్స్ మారిపోయాయి, మన జీవిత విధానం మారిపోయింది. ఇంతకుముందు కోడి కూసేసరికి ఏం చేసేవారు అందరూ, పెద్దవాళ్ళందరూ, కోడి కూసి మళ్ళీ పడుకుంటుంది. అది అమ్మ ఎప్పుడైనా కోడి కూస్తూ విన్నారా ఈ మధ్యకాలంలో? ఎప్పుడైనా కోళ్ళేయి పరిస్థితులు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో కొన్ని వ్యతిరేకమైన ఆలోచనలు కనబడతా ఉన్నాయి. వాటిని ప్రారంభంలోనే తీయకపోతే, నువ్వు అలాగ పెంచి పోషిస్తే అదొక రోజు నిన్ను కాటేస్తుంది. కొంతమంది పిల్లల్ని సరిగ్గా పెంచకపోవడం వల్ల వారు తిరగబడే పరిస్థితి కనబడుతూ ఉంది. వాళ్ళు ప్రారంభం నుంచే చేస్తూ ఉంటారు. ప్రారంభం నుంచే పిల్లలకి చెప్తారు ఎలా గౌరవించాలో, ఎలా చేయాలో ప్రతిదీ వాళ్ళకి నేర్పిస్తారు. మనం గాలి కుదులు పెట్టేస్తాం. జాగ్రత్త. నేను అంటానండి, చాలాసార్లు నేను కూడా ఆలోచన చేస్తూ ఉంటాను. మనము విపరీతంగా బిజీ అయిపోయి మన పిల్లల్ని పక్కన పెడితే వాళ్ళని పాడు చేసిన వాళ్ళు మనమే అవుతాం. మీరు ఎంత బిజీగా అయిపోండి, మీకు ఎన్ని అప్పులో, మీకు ఎన్ని కష్టాలు, మీకు ఎన్ని రెస్పాన్సిబిలిటీ ఇవ్వనివ్వండి, మీ పిల్లల మీద మీ టైం ఇన్వెస్ట్ చేయకపోతే, అది నేనైనా ఏదో నేను పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్నని, పెద్ద పాస్టర్ గారిని, ఉద్యోగం చేసేస్తున్నానని, లేదంటే అదని ఇదని అన్నీ చేసేసి నా పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయాన్ని నేను కనిపెట్టకుండా వాళ్ళకి ఏమి చేస్తే గొప్ప వాళ్ళు అవుతారో, వాళ్ళకి ఏం చేయాలనేది ఆలోచన నేను ఇవ్వాలి కదా. తల్లిదండ్రులుగా మనం మంచి మార్గం వరకు నడిపించడానికి మనం ప్రయత్నం చేయకపోతే వారు ఏదో ఎంచుకుంటారు. అయితే మంచిది లేదా చెడ్డది. మనం ఆలోచన ఇవ్వగలిగినప్పుడు, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే ఆలోచన ఇచ్చినప్పుడు, వారి మీద ఇన్వెస్ట్ చేయగలిగినప్పుడు ఒపీనియన్ మార్చుకుంటారేమో. ఆలోచన చాలా ప్రాముఖ్యమైనదండి. అందుకే దేవుడు అంటాడు, మీ ఆలోచనలకు నేను కావలిగా ఉంటానంటాడు దేవుడు. అందుకే దుష్టులు చెప్పేటువంటి ఆలోచన మాత్రం మన జీవితంలోకి ఎప్పుడూ రానివ్వకండి. అది ఆలోచనలోనే కట్ చేయండి, ఆలోచనలోనే ముగించండి. పర్వాలేదులే ఒక్కసారికే అని మీరు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రము చాలా ఇబ్బందులు పడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చేయొద్దు అన్నాడు, ఖచ్చితంగా ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు. రెండవది ఏంటన్నాడు తెలుసా? పాపుల మార్గమున. ఏ మార్గం అంటది? చెప్పాలందరూ ఏ మార్గము? పాపుల మార్గం ఉంది, కానీ బైబిల్లో ఒక మాట ఉంది, నేనే మార్గం. ఆ మార్గం ఎవరు? యేసు. ఈ పాపులకి అబద్ధాలకి జనకుడు ఎవరు? సాతానుగాడి మార్గం ఉంది. ఇప్పుడు ఇంకొక మార్గం ఏముంది? యేసయ్య మార్గం ఉంది. యేసయ్య మార్గం ఎలాంటిదంట? ఇరుకైన మార్గం. యేసయ్య మార్గములో చాలా కష్టం ఉంటుంది. యేసయ్య మార్గము చాలా బలమైనది, కానీ ఇరుకైనది. అందులోకి పెద్దగా రావడానికి ఇష్టపడరు. కానీ సాతానుగాడి మార్గం ఎలా ఉంటుంది తెలుసా? విశాలంగా ఉంటుంది. పాపం ఉంటుంది, లోకం ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చెత్త ఉంటుంది, చెదారం ఉంటుంది. తప్పు చేస్తుంటే ఎవడు ఆపుడు, వ్యర్థమైన జీవితం జీవిస్తూ ఉంటే ఎవరు కనీసం అడ్డు చెప్పరు, మనకెందుకులని వదిలేస్తారు. కానీ దేవుని మార్గం అలా ఉండదు. తప్పు చేస్తే గద్దిస్తుంది, తప్పు చెయ్యొద్దని చెప్తుంది. ఆ మార్గంలో ఉండాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది.
ఆ మార్గంలో కోపం ఉంటుంది, ఆ మార్గంలో గద్దెంపు ఉంటుంది, ఆ మార్గంలో ఎటువంటి వ్యర్థమైన పరిస్థితులు. చూడండి, ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక మంచి విషయము చేయాలంటే అందరూ ప్రోత్సహిస్తారు, లేదంటే జరిగిపోయిన తర్వాత మావాళ్ళు అంటారు. కానీ ఎవరైనా తప్పు చేస్తున్నారంటే ఆ తప్పుని ఆపడానికి ముందుగా ఎవరైనా వస్తారా? ఎవరు రారు. తప్పు జరిగిపోతున్నప్పుడు దాన్ని ఆపడానికి ప్రయత్నం ఎవరు చేయరు. ఎవరైనా ఒక వ్యక్తి లేదంటే దైవికంగానే సరే కొన్ని వ్యతిరేకమైన పనులు చేయొద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినప్పుడు, ఎవరైనటువంటి పని చేస్తున్నప్పుడు ఎవరైనా ఆ పనిని ఆపడానికి ప్రయత్నం చేయాలి. అపహేళన చేసేవారితో మనం ఏం చేయకూడదు? కూర్చోకూడదు. వ్యతిరేకంగా ఎదుటివాడిని చులకన చేసి జీవించేటువంటి వారితో మనం ఉండకూడదు. ఎదుటివాడిని గౌరవించే వారితో మనం ఉండగలగాలి. ఎప్పుడు ఇవన్నీ ఉంటాయి తెలుసా? నీ హృదయం ఖాళీగా ఉంటే ఇవన్నీ జరుగుతాయి. కానీ ఖాళీగా ఉంచకండి నీ హృదయాన్ని. దేంతో నింపాలి తెలుసా? నీ మైండ్ని, నీ హృదయాన్ని యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. బ్లెస్డ్ పర్సన్ ఎవరు అంటే, దీవించబడవారు ఎవరు అంటే, వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించమంటే అర్థం ఏంటంటే, ఇంకా పని పాట అన్నీ మానేసి బైబిల్ చదువుతూ కూర్చోమని కాదు అర్థం. ఉదయమే లేచిన వెంటనే నువ్వు బైబిల్ చదివితే ఆ రోజంతా కూడా నీ మెటబాలిజం అంతా కూడా యాక్టివేట్ అయ్యి వాక్యము కొరకు, వాక్యపు ధ్యానంలో ఏమైతే చేసావో ఆలోచన నీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. రాత్రి పడుకునే ముందు బైబిల్ చదువో లేదని ప్రార్థన చేసుకుని పడుకుంటే కళలో బైబిల్ గురించి, ప్రార్థన గురించి వస్తాయి. లేదంటే పెద్ద కోటీశ్వరుడు అయిపోయినట్టు, పెద్ద బిల్డింగ్ కట్టేసినట్టు, పెద్ద సినిమా హీరోలతో ఫోటోలు దిగుతున్నట్టు, ముఖ్యమంత్రి మీ ఇంటికి వచ్చేసినట్టు, అమెరికా వెళ్ళిపోయినట్టు, ఇలాంటి కళలన్నీ వస్తూ ఉంటాయి. అదే వాక్యం చదువు పడుకున్నావు అనుకో, అది ప్రార్థన చేసి పడుకున్నావు అనుకో, మంచి దేవుని యొక్క దర్శనాలు కలుగుతాయి. లేదంటే దేవుని యొక్క స్వరము వినబడుతుంది. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి, మీరు వాక్యాన్ని ధ్యానించాలి. గుర్తుపెట్టుకోండి, దివారాత్రములు అంతా అర్థం ఏంటంటే ఆదివారం ఒక్కరోజే వాక్యం అని కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, లేదంటే ప్రార్థనకు వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, కానీ ధ్యానించేవారు కావాలి. ఈ వాక్యము దేవుడు నాతో చెప్పాడు కాబట్టి ఈ రోజున, లేదంటే ఈరోజు చాలా ప్రయత్నాలు జరుగుతాయి. డైలీ వర్సులు పెడుతున్నాం మీకు. అనుదిన వాక్యపు ధ్యానం జరుగుతూ ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ప్రతి దినము వాక్యం. ఎందుకు అంటే మీరు ఆ రోజున ప్రారంభంలోనే జరిగితే రోజంతా చెప్పరు. ఆ డే స్టార్టింగ్, రోజు ప్రారంభంలో మీరు వాక్యం పెట్టుకుని విన్నా కానీ, లేదంటే వాక్యం చదువుతున్నా కానీ ఆ డే అంతా కూడా మీకు చాలా దీవెనకరంగా ఉంటుంది. పొద్దున్నే లెగిసి మనము ఏం చేస్తున్నాం? మీ ఇంట్లో టీవీలు ఉన్నాయి కదా, ఒక వాక్యం పెట్టుకుని వినండి. లేదంటే బైబిల్ ఉందా, తీసి చదవండి. మీకు ఒకవేళ చదవడం రాకపోతే వాక్యం వినండి. ఏదో ఒకలాగా మీ డేని వాక్యంతో ప్రారంభించండి. ప్రార్థన చేసుకుని వచ్చి ఒక అరగంట గంట దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ తర్వాత మీ జీవితాన్ని ప్రారంభించండి. ఆ రోజంతా కూడా ఆ వాక్యం మీ మదిలో నడుస్తూ ఉంటుంది. హల్లెలూయా. అలా మీరు ఎవ్రీడే చేయాలి. ఒక రోజు చేసి బాబు ఇవాళ చేసేసాను రోయ్, ఇది ఒక రోజుకే, ఒక రోజు చేసి ఇంకా ప్రపంచంలో నా అంత భక్తుడు వీరుడు, నన్ను భక్తుల చరిత్రలో ఇబ్రిల్ పత్రిక 11వ అధ్యాయంలో ఎక్కించేస్తే బాగుండు నన్ను కూడా విశ్వాసుల వీరు పట్టికలోకి. ఒక రోజు లేచాను, పొద్దున్నే ప్రార్థన చేశాను, ఒక అరగంట వాక్యం విన్నాను. ఇంత ఎవడు చేస్తాడు? అలా ఎవడని చేశాడు సంఘంలో? నన్ను ఒక రోజు కాదు, దాన్ని ఒక చెయ్యి, జీవితాంతం చెయ్యి. జీవితాంతం చేయడం వల్ల నువ్వు ధ్యానించడం వల్ల ఏంటి సార్ నాకు ఉపయోగం? అపహాసకులు కూర్చుండే చోటన, వ్యర్థమైనటువంటి పాపుల మార్గం నిలవని చోటన, లేదంటే దుష్టులు ఆలోచించు నడిచేటువంటి వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది? యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించే వారి పరిస్థితి ఎట్లా ఉంటుందో స్పష్టంగా రాయబడి చూడండి. అతను ఎలా ఉంటాడంట? అతను నీటి కాలువల యారన నాటబడినదే ఆకు వాడక తన కాళ్ళ ముందు ఫలమిచ్చు చెట్టు వలె. చెట్టు నుంచి ఆకులు తెంచి గుమ్మాలు కడితే కొన్ని రోజులకి ఏమైపోతుంది? అదే చెట్టుకుంటే ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. నువ్వు దేవుడు ఏమన్నా తెలుసా? నువ్వు గనక నా వాక్యాన్ని ప్రతి దినము చదివి నీ రోజును ప్రారంభిస్తే నువ్వు నిత్యము పచ్చగా ఉంటావు. దేవునికి స్తోత్రం. పచ్చ కలర్లు, పచ్చ రంగులు, పచ్చని విషయాలు, లేదంటే కొన్ని విషయాల్లో తెలుపులు, లేదంటే ఇలాంటివి మనం చూస్ చేసుకుంటాం. కలర్నే నలుపు రంగు చిచ్చి దరిద్రం, దాన్ని నోరెట్టినట్టు పాపం ఎంత బాధపడుతుందండి నలుపు రంగు. అందుకేం చేసింది తెలుసా? అది మీ జుట్టుకి చేయడు దేవుడు. నలుపుని చీ అన్నారని నేను ఎత్తి మీద పెట్టాడు దేవుడు తెచ్చి. ఎవరైనా
నలుపుని కాదనుకుంటే గుండుకి ఎక్కించుకోవడమే. తెల్లగా ఉంటుంది గుండు. పాపం నలుపుని దూరం పెడతాం, పచ్చగా ఉండాలనుకుంటాం, చల్లగా ఉండాలనుకుంటాం. దేవుడు అంటున్నాడు తెలుసా, నీ జీవితాంతం కూడా పచ్చగా ఉండాలంటే నా వాక్యాన్ని అనుదినం చదువు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉంటావు. ఆకు వాడక తన కాలం ముందు పచ్చగా ఉండమే కాదు, అది ఇంకో చెట్టుగా ఉంటుంది. ఎలా ఉంటుందంట? ఫలమిచ్చే చెట్టుగా ఉంటుంది. పచ్చగా ఉండడమే కాదు, దాని నుంచి ఏమొస్తాయి? ఫలాలు వస్తాయి. ఫలాలు ఎప్పుడు వస్తాయి? తగిన కాలం ముందు. కంగారు పడిపోదు ఆ చెట్టు. నువ్వు కంగారు పడిపోయి, చెట్టు కంగారు పడిపోయి నీకు వర్షాకాలం నీ చేస్తుందా నీకు మామిడికెళ్ళు? నువ్వు ఎంత కంగారు పడిపోయి వర్షాకాలం వరకు వెయిట్ చేయాలా? బాబు ఇంకా కంగారు, నాకు మామిడికి తెలియని పునస్ మామిడికి తినే. నీకు బంగిన పిల్లి కావాలంటే మరలా ఎప్పుడు కావాలా? వేసవికాలం రావాలా? నాకు అర్జెంట్గా ఇప్పుడు సీతాఫలాలు కావాలంటే ఉంటాయి, బోళ్ళు ఉంటాయి. కానీ ఒరిజినల్ సీతాఫలం కావాలంటే శీతాకాలం వరకు వెయిట్ చేయాలా? నిత్యం నాకు ఏదో కావాలంటే కొబ్బరికాయ తీగాయి ఎప్పుడు ఉంటుంది. అది నిత్యం నాకు ఏదో ఒక ఫలం కావాలంటే ఉంటాయి, బోళ్ళు ఉంటాయి. ఫ్రూట్స్ మార్కెట్ దగ్గరలోనే ఉంది. అరటిపండ్లు ఉంటాయి, యాపిల్స్ ఉంటాయి, నిత్యం ఉంటాయి. కమలాలు కావాలంటే కుదరదు, ఇప్పుడు ఉంటాయి కానీ చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. డిసెంబర్ వరకు అయితే కొట్లు వచ్చేస్తాయి. తగిన కాలం మందు నువ్వు ఎంత కంగారు పడినా దేవుని యొక్క నిర్ణయం ఎట్లా ఉంటుందంటే, ఇదిగో చదివేసి నాకు ఉద్యోగం వస్తలేదంటే కుదరదు. నువ్వు దేవుడు తగిన కాలం మందు నిన్ను ఫలం ఇచ్చే డ్రై అయిపోతావు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటావు, ఇంకా వేసారిపోతూ ఉంటావు. నా బ్రతుకు ఎందుకు అనిపిస్తుంది, అప్పుడు వెలిగింపజేస్తాడు. హల్లెలూయా. అంత డ్రై అయిపోయిన తర్వాత ఇంకా నథింగ్, ఇంక నా జీవితం వల్ల ఉపయోగం లేదు, ఇంకా నాకు ఎటువంటి ఆశ ఆధారం లేదు, నా జీవితం అయిపోయింది, ఏ మార్గము నాకు తెరవబడట్లేదు అనుకున్న స్థితిలో నువ్వు వాక్యము చదివి అనుభవం ఉన్నవాడివైతే, నువ్వు వాక్యములో ఎదిగేటువంటి వాడివైతే, దేవుడు ఏంటో తెలుసా, తగిన కాలం ముందు ఒక్కసారి ఫలింప చేసిందంటే ఆ చెట్టును దేవుడు ఫలింప చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఫలాలు వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయగలగాలి. ఆ చెట్టు ఎక్కడ ఉండాలంట? నీటి వారణ నాటబడినదై ఉండాలి. ఆ నీరు దేనికి సాదృశ్యం తెలుసా? వాక్యానికి సాదృశ్యం. వాక్యముతో నింపబడాలండి. ఈరోజున వాక్యం చదివేవారు ఎంతమంది ఉన్నారు? వాక్యం కొరకు ప్రయాసపడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అట్లీస్ట్ మీరు చదవడం రాకపోతే వినండి. ఉదయం లేచి సెల్ ఫోన్లో కాదు, సెల్ ఫోన్లో వింటామని ట్రై చేస్తావు, యూట్యూబ్ ఆన్ చేస్తావు, బ్రో అవునేజ్ రమణ అని ఛానల్ కొడతావు, పక్కన కింద జబర్దస్త్ అంటాం, కింద ఒక వీడియో చూసేది చూద్దాం అనుకుంటావు, నొక్కుతావు, నీకు తెలియకుండా ఇంకో ప్రపంచంలో పోతావు. ఎక్కడికెక్కడ చూస్తే టైం అయిపోద్ది, పరిగెడతావు, చెంబొట్టుకుని పరిగెడతావు, బ్యాగ్ కట్టుకుని పరిగెడతావు, ఏదో పరిగెడతావు, అయిపోద్ది, ఎక్కడితో అయిపోద్ది. బైబిల్ చదువు అనుకున్నాను కదా, అరే అవును నిజంగా వాక్యం అనుకుని ఎలా మొక్క అయిపోయింది. ఎందుకో తెలుసా, నీకు తెలియకుండా నువ్వు ఎక్కడికో. అందుకే ఫోన్లో చూడకుండా వాక్యాలు, ఉదయకాలం లేచి నువ్వు ఫోన్లో కాదు చూడాల్సిన వాక్యం, కావాలంటే టీవీలో చూడు. నీకు చదువుతూ వస్తే ఇప్పుడు టీవీలో కూడా చూడకు, నువ్వు వాక్యం చదువు ఫస్ట్. వాక్యం చదివిన తర్వాత అప్పుడు, వాక్యం చదవడం రాకపోతే పరిస్థితులు. ఇప్పుడు ఇలాంటి వారందరినీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పచ్చగా కాపాడుతాడు. రెండవదిగా ఫలాలు ఇచ్చేవాడిగా చేస్తాడు. మూడవదిగా ఆ చెట్టు ఎప్పుడు కూడా నిత్యం ఉండేలాగా చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అతడు చేయనిదంతా ఏమవుతుందంట? సఫలము. ఇంతకంటే ఏం కావాలండి దేవుడు? నువ్వు చేసే ప్రతిదీ సఫలం అవ్వాలంటే చేసే ముందు వాక్యం చదివితే కాదు. అర్థమైందా? నువ్వు చేసే ప్రతిదీ విజయము చేకూర్చబడాలంటే చేసే ముందు కీర్తన 23వ కీర్తన, 27వ కీర్తన, లేదా 126వ కీర్తన, 127వ కీర్తన, 28వ కీర్తన చదివితే కాదు. డైలీ వాక్యం చదవాలి. ప్రైజ్ ది లార్డ్. డైలీ వాక్యం చదవాలి, డైలీ వాక్యం ధ్యానం చేయాలి. అలాంటి వారి జీవితాలను దేవుడు ఎలా ఉంచాడు తెలుసా? ఫలాలిచ్చే పచ్చని చెట్టు వలె ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. మరి చదవని వారి పరిస్థితి ఏంటండి? చూడని వారి పరిస్థితి ఏంటండి? వినని వారి పరిస్థితి ఏంటండి? ధ్యానించిన వారి పరిస్థితి ఏంటండి? చూద్దాం. దుష్టులు అలాగున ఉండక, ఎవరంటే వెళ్ళు? ఎవరు వెళ్ళు? దుష్టులంటే ఎవరు? పాపం చేసిన వాళ్ళ. పైన రాశారు కదా 3. దుష్టులు ఆలోచించేప్పుడు నడిచేవారు, పాపుల మార్గంన నిలిచేవారు, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండేవారు, యెహోవా ధర్మశాస్త్రమును అసలు పాటించినటువంటి వారు. వీళ్ళందరినీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్పింది తెలుసా? దుష్టులు అని చెప్పింది. ఈ దుష్టులు ఎలా ఉంటారంట? అలాగను ఉండక గాలి చెదరగొట్టు.
పొట్టు అంటే ఏంటి తెలుసమ్మా? పొట్టు ఎక్కడి నుంచి వస్తుంది? పొట్టు ఎక్కడి నుంచి వస్తుందండి? చెక్క నుంచి వస్తుంది. చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి వస్తుంది. చెట్టుని నరికితే చెక్క అవుతుంది. చెక్కని ఇంకా ఫినిషింగ్ చేస్తే పొట్టు వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏమంటే తెలుసా, చెట్టు ఉంది, దాని పక్కన దాని పొట్టే, దానిలాంటి చెట్టు పొట్టే పక్కన పెట్టాము. గాలి వేసింది, ఏ దగ్గర పోద్ది? చెట్టు మాత్రం. ఎందుకంటారు? పొట్టు కూడా అలా ఉంటే సరిపోనుగా. అదే చెట్టు నుంచి వచ్చిన పొట్టు గాలికి ఎగిరిపోతుంది, బట్ అదే చెట్టు మాత్రము నిలబడి ఉంటుంది. ఎందుకో తెలుసా? దాని వేర్లు లోతుగా పాతికిపోయాయి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము చదివిన వారిని దేవుడు ఎవరితో పోల్చాడు తెలుసా? దేవుని వాక్యాన్ని దివారాత్రులను ధ్యానించేటువంటి వారిని దేవుడు ఎలా పోల్చాడు తెలుసా? లోతైన వేర్లు పాతుకుపోయేటువంటి ఫలమిచ్చేటువంటి చెట్టు వలె, పచ్చని చెట్టు వలె వారు నిత్యము ఉంటారు. ఎందుకో తెలుసా? వారు వాక్యము చదివేటువంటి బిడ్డలు. ఈ వాక్యం చదవనటువంటి వారు 24 గంటలు జోకులు వేసుకుంటూ కూర్చునేవారు, ఆ సినిమాలు సీరియల్ జబర్దస్తులు చూసుకుంటూ కూర్చునేవారు, 24 గంటలు లోక సంబంధమైన విషయాల గురించి ప్రయాసపడేటువంటి వారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునేవారు. ఎప్పుడు కూడా ఈ బైబిల్ కనీసం చేత్తో పట్టుకుని ఏ రోజున వాక్యం చదవనటువంటి వారు ఇప్పుడు మీరు చెట్టులా కనబడవచ్చు, కానీ ఒకరోజు పొట్టుగా మారపడతారు. ఆ పొట్టు ఎక్కడ పడుతుందో తెలుసా? వెళ్ళి పొయ్యిలో పడుతుంది. కానీ ఈ పొట్టు ఎక్కడ పడుతుందో తెలుసా? ఆరని అగ్నిలో పడుతుంది. ఈజీగా జారిపోతుంది. అందుకే దేవుని వాక్యం చేత నింపబడిన వారు ఎటువంటి పరిస్థితి వచ్చినా నా ప్రభు నా తోడుగా ఉన్నాడని ధైర్యంతో నిలబడతారు. కానీ ఈ పొట్టు ఏం చేస్తుంది తెలుసా? చెదిరిపోతుంది. ఇటు గాలేస్తే అంటే ఇటు గాలేస్తే ఇటుపోతుంది, ఇటు గాలేస్తే ఇటుపోతుంది. ఎవరు ఏ చెమనా చేసేస్తూ ఉంటుంది. అందరు ఏ చెప్తే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా బుర్ర రూపేసి వెళ్ళిపోవడమే. కానీ చెట్టుకి ఎంత పెద్ద గాలి వేసినా దాని వేర్లు ఎంత లోతుగా ఉంటాయో అంత బలంగా అది నిలబడ్డం మనం చూస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, నా వాక్యాన్ని ధ్యానించేటువంటి వారందరి జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఆ వాక్యము వారిని నిలదొక్కుంటుంది, ఆ వాక్యం వారిని నిలబడుతుంది. ఆ వాక్యము తుఫాన్లకి, వరదలకి, వర్షాలకి, ఎటువంటి ప్రతికూల పరిస్థితులకైనా సరే అది నిలబడుతుంది. ఎందుకో తెలుసా? అది పొట్టు కాదు, అది వేరులు నాటబడినటువంటి గొప్ప చెట్టు. దేవునికి స్తోత్రం. దేవుడు అడుగుతున్నాడు ఉదయకాల సమయంలో, నువ్వు వేర్లు నాటబడిన చెట్టుగా ఉన్నావా, గాలికి చెదిరిపోయేటువంటి పొట్టుగా ఉన్నావా? ఆ పొట్టుని పొయ్యిలో పడవేసి కాల్చివేస్తారు, కానీ ఫలాలు ఇచ్చే చెట్టుని మాత్రం అందరూ కూడా గౌరవిస్తారు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, వాక్యము చదవడం వల్ల మనకు గౌరవం వస్తుంది. వాక్యాన్ని ధ్యానించడం వల్ల దేవుడు, అందుకే దేవుడు అంటాడు, దేవుని భయభక్తులు కలిగి ఉండడము జ్ఞానమునకు. చదువుకునే విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు వాక్యము చదవండి. మీ చదువులు చాలా మంచి మార్పులు మీరు చూస్తారు, చాలా గొప్ప మార్పులు మీరు చూస్తారు. మీరు బైబిల్ చదవడం ప్రారంభం చేయండి. ఉద్యోగాలు చేసేవారు కానీ వ్యాపారాలు చేసే ఎవ్రీడే నేను పంపిన డైలీ వర్స్ ఒకటే కాదు, అది కూడా చూడరు. డైరెక్ట్ స్టేటస్, డౌన్లోడ్ స్టేటస్. కనీసం అసలు ఇందులో ఏముందో కూడా చూడరు. చూడండి, నిజం చెప్తున్నాను కదా, ఎవ్వరు చూడరు. కొంతమంది చూస్తారులేండి, పాపం బాధపడతానండి. నేను పంపింది ఒక వచనం పంపుతాను. పోనీ నేను పంపింది ఏమన్నా మీకు ఎవరికి తెలియని పుస్తకం నుంచి పంపుతానేనా? ఇందులోంచి పంపుతాను. ఇవి కూడా ఇదే వాక్యం. ఇదే వాక్యాన్ని ఒక్క అధ్యాయం, ఎక్కువ వద్దు, ఒక్క అధ్యాయం చదువుకునేవారు కానీ బిజీగా రోజంతా కష్టపడేటువంటి వారు ఒక్క పావు గంట వెచ్చేసి ఒక్క అధ్యాయాన్ని కంగారు కాదు అబ్బాజగులు కూర్చొని టైం అయిపోతుంది, టైం ఉంది అన్ని చదవమన్నాం కదని చెప్పి బుల్లెట్ ట్రైన్ వెళ్ళిపోరానుకో ఏం ఉపయోగం లేదు. నీట్గా చదివి అందులో ఏముందో ఒకసారి జ్ఞాపకం చేసుకుని మెడిటేట్ చేసి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని మీ డేని ప్రారంభించండి. మీ చదువుకుని వెళ్ళండి. ప్రిపేర్ అవ్వండి. వ్యాపారం చేసుకుని వ్యాపారాలు చేయండి. మీకు తెలియకుండానే మీరు గొప్ప ఫలాలు ఇచ్చే వృక్షంగా మారిపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్తే కాదు, ఒకరోజు చేస్తే కాదు, ఎన్ని రోజులు చేయాలా? అనుదినము చేయాలి. దివారాత్రములు అంటే అర్థమేంటో తెలుసా? ఎవ్రీడే. అంటే రాత్రి పగలు పడుకోకుండా చదివేమని కాదు. పడుకోకుండా చదివేసి రాత్రి అంతా చదివేసి తెల్ల ఉద్యోగాలుగా డ్యూటీకి వెళ్ళగానే పడుకోమని కాదు. మీరు మీ రోజుని వాక్యంతో ప్రారంభించండి. అలాంటి వారిని దేవుడు పచ్చగా ఉంచుతాడు, పచ్చని చెట్టు వల్ల ఉంచుతాడు, ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉంచుతాడు. అంజూరపు చెట్టుని దేవుడు ఎందుకు చెప్పించాడు?
ఏం లేవు దానికి. చెట్టు పచ్చగా ఉంటుంది, అంజూరు చెట్టు చాలా పచ్చగా ఉంటుంది, ఆకులన్నీ ఉంటాయి, కానీ దానికి ఏం లేవు, ఫలాలు లేని చెట్టుని దేవుడు ఏం చేశాడు. మరి మనం ఎంతకాలము జీవించేస్తామనేది కాదు, మన జీవితము వృద్ధులని. రే ఒకప్పుడు ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాడు కదరా, అరే మీకు పెద్ద జ్ఞానం ఉండేది కాదు కదా, ఇంత తెలివిగా ఇంత జ్ఞానంగా ఎలా నిర్ణయం తీసుకోగలుగుతున్నాడు, ఎలాగ ఈమె ఈ తన జీవితంలో ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళగలుగుతుంది, ఎలా కదా పెద్ద తెలివితేటలు లేవండి. వాడి దగ్గర ఒక అద్భుతమైన ఆయుధం ఉంది. ఏంట్రా ఏం చేస్తాడు, డైలీ బైబిల్ చదువుతాడండి, హల్లెలూయా, డైలీ బైబిల్ చదువుతాడండి, డైలీ ప్రార్థన చేసుకుంటాడండి, అందుకే అతను అంతగా విజయం సాధిస్తున్నాడండి. అరే మరి నేను ఎందుకు చదవలేను, చదువుతాను, తీస్తావు, ఆదికాండం తీస్తావు, బాగానే ఉంటుంది, అయిపోద్ది. మధ్యలోకి వచ్చేసరికి చాలామంది బైబిల్ని పూర్తి చేయలేనటువంటి వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఒక్కసారైనా పూర్తి చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. బైబిల్ ఒక్కసారైనా పూర్తి చేసే మన వాళ్ళు వచ్చే చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10 మాకు డబుల్ డిజిట్ వచ్చింది, 10 మంది ఉన్నారు. మరి ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమంది రోజుకి ఒక్క అధ్యాయం చదివితే, మన లాజరస్ అయ్య గారు కూడా అందుకే కదా పెట్టారు, ఎవ్రీడే ప్రతి సండే మనందరము కూడా ఒక్కొక్క అధ్యాయం చదివితే అందరూ సంఘం అంతా కూడా వాక్యం పూర్తి చేసినట్టుగా అవుతుందండి. పాపం అయ్య గారు ఎంతో మంచి ఉన్నత ఆలోచనతో పెడితే ఇక్కడ చదువుతారు. బేగొచ్చి రాలేదే అలా పాపం వాళ్ళు చదువుతూ ఉంటారు అక్కడ. ఇంకా ప్రార్థన చేస్తున్నాం, ఎవరు ప్రార్థన అంటే మోకరొచ్చు. అక్కడ చదువుతున్నప్పుడు చదివితే మీరు బైబిల్ పూర్తి చేసినట్టు అవుతుంది, అది ఆ ఉద్దేశం. చూస్తే కాదు, వాళ్ళు తెలుగులోనే చదువుతున్నారు, ఇంగ్లీష్లో చదువుతలేదు కదా. యాక్టివిటీగా పార్టిసిపేట్ చేయాలి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తున్న వారందరూ కూడా పొట్టు వలె ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తున్న వారందరూ కూడా కష్టం వచ్చినప్పుడు తేలిపోతారు. చూడండి, చాలామంది పాపము చేయకూడదు అనుకుంటారు, చేసేస్తున్నారు. ఎందుకు తెలుసా, అది పొట్టు. యథార్థంగా బ్రతకాలనుకుంటున్నారు, బ్రతకలేకపోతున్నారు. ఎందుకు తెలుసా, అది పొట్టు. వాక్యమును చదవండి, ఖచ్చితంగా మీరు ఒక మహా చెట్టుగా ఎదగడం ప్రారంభం. చెట్టు అనేది రాత్రి ఎదిగిపోదు. ఫలాలు అనేవి ఇప్పుడు నాటితే రేపు పొద్దున్న వచ్చేయో, వెయిట్ చేయాలా, దానికి నీరు పోయాలా, దుక్కు దున్నాలా, కలుపు మొక్కలు తీయాలా, జాగ్రత్తగా చూసుకోవాలా. ఎటువంటి మృగాలు వాటి మీద దాడి చేయకుండా జాగ్రత్తగా కాపులు కాసుకొని పురుగు పడితే వాటిని తొలగించడానికి ప్రయత్నాలు చేయాలా. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఒకరోజు ఫలము మనము పొందుకుంటాము. ఆ ఫలాన్ని చూసినప్పుడు మనం పడిన ప్రతి ప్రయాసకి ప్రతిఫలం దక్కినప్పుడు ఈ లోకములో మనకి గౌరవాన్ని పొందుకుంటాము. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, దుర్మార్గులు దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారందరూ కూడా పొట్టు వల్ల జీవిస్తున్నారు. కానీ నువ్వు అలా ఉండకూడదు, మహా చెట్టుగా ఉండాలి, ఫలాలిచ్చే చెట్టుగా ఉండాలి. అందుకే అక్కడ ఆ మాట రాయబడిన చూడండి. తర్వాత 5వ వచనంలో, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను, 2వ చోట ఉండరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు దారితీరును. నాశనమునకు నడుపుతుంది ఆ మార్గము. ఈరోజు నువ్వు ఎంచుకున్నటువంటి మార్గము ఏ మార్గం ఒకసారి చెక్ చేసుకుందాం. ఆధ్యాత్మిక జీవితంలో ఆదివారము ప్రార్థనకు వచ్చేస్తే పెద్దగా మనము భక్తులముగా మారిపోతాం అనుకున్నాం కాదండి. ఎవ్రీడే బైబిల్ చదవండి, మీ బైబిల్ని ధ్యానం చేయండి, బైబిల్ని కొనుక్కోండి, ఒక బైబిల్. ఆ బైబిల్లో ఏముందో ధ్యానం చేయండి, మీ బిడ్డలకి నేర్పించండి. చిన్నప్పటి నుంచి మీరు చదివితే మీ బిడ్డలు చదువుతారు. సైన్స్ దాన్ని ఏమంటారు, డాక్టర్లు చెప్పిన విషయం కూడా అదే. నీ పిల్లలకి బాగా చదవరంటే చదవడాడు, నువ్వు చదివితే వాడు చదువుతాడు. నువ్వు బాగా మంచుకుంటారా, మరి నువ్వు నేను బయటికి వెళ్ళిపోతాను, నిన్నే చూస్తాడు మీ అబ్బాయి, నిన్నే చూస్తాడు. మనము ఎలా ఉంటామో, మనము చదివితే మన పిల్లలు, మనం మోకరిస్తే మన పిల్లలు, మన బైబిల్ తెరిస్తే మన పిల్లలు, మనం టీవీలో జడ్జి నగర్ జనారే చూస్తే మన పిల్లలు అదే చేస్తుంది, అదే జరుగుతుంది. తల్లిదండ్రుల బిహేవియర్ ఏదైతే ఉందో మొదటి 7 సంవత్సరాలు, పిల్లలు మొదటి 7 సంవత్సరాలు, ఆ మొదటి 7 సంవత్సరాలు ఏదైతే ఇంపాక్ట్ చేస్తుందో తల్లిదండ్రుల ద్వారా. అందుకే నేను అంటాను, నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులని బ్రతిమాలే, కేవలము చిన్నపిల్లలే కాదు, యవనస్తున్న పిల్లలు కూడా, నేను ప్రతి తల్లిదండ్రుల గురించి రిక్వెస్ట్ చేసే మాట ఏంటంటే,
మీ పిల్లల గురించైనా మీరు మారాలి. మీ పిల్లల గురించైనా మీరు పిల్లలకి అనారోగ్యం వస్తే బాధపడిపోతాం. పిల్లలకి ఏదైనా మంచి జరిగితే చాలా సంతోషపడిపోతాం కదా. ఎల్కేజీ పాస్ అయితే ఐఏఎస్ పాస్ అయినంత సంతోషపడిపోతాం. బ్యాగ్ కట్టుకుని స్కూల్కి వెళ్ళి కడుపున్న బాక్స్ తినైతే ఎంత ఆనందం మనకి. అయితే తినకుండా వచ్చేసరికి బాధపడిపోతాం. మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం. నేను అంటాను, అదే కూతురు కొరకు, అదే కొడుకు కొరకు నువ్వు మారాలి. అదే కూతురు కొరకు, అదే కొడుకు కొరకు నువ్వు వాక్యం చదవాలి. అదే కూతురు కొరకు, అదే కొడుకు కొరకు నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. అదే కూతురు కొరకు, అదే కొడుకు కొరకు నువ్వు దేవుని సన్నిధిలో పాటలు పాడాలి. దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధన చేయాలి. నువ్వు ఇక్కడుండి నీ పిల్లోడిని రోడ్డు మొదలు పెట్టేస్తే నువ్వేం చేస్తావు? వాడికి ఏం తెలుస్తుంది? వాళ్ళకి కనబడకుండా సీక్రెట్గా చేసి వాళ్ళకి ఏమి కనబడకుండా చేస్తే రేపొద్దున వాడికి అర్థం కాదు. నన్ను చాలామంది తల్లిదండ్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లల గురించైనా మీ అలవాట్లు మార్చుకోండి. మీ పిల్లల గురించైనా మీ పద్ధతులు మార్చుకోండి. మీ పిల్లల భవిష్యత్తు గురించైనా మీ జీవిత విధానాన్ని మార్చుకోండి. మీ పిల్లల గురించైనా వాక్యం చదవండి. మీ పిల్లల గురించైనా ప్రార్థన చేయండి. నిన్ను చూస్తాడు, మా డాడీ మోక నుంచి ప్రార్థన చేస్తాడు, మా మమ్మీ వాక్యం చదువుతుంది, ఖాళీ సమయంలో వాక్యం చదువుతుంది అని చూస్తారు. నీ పిల్లలు నేను చూస్తారు, ఇదేంటి అని అడుగుతారు. రేపొద్దున చూస్తారు, ఎదుగుతారు. అదే వాక్యాన్ని వారి చేత పట్టుకుంటారు. అదే ప్రార్థన వారు చేస్తారు. వారి కష్ట సమయంలో, వారి ఇరుకుల్లో, వారి ఇబ్బందులు ఎంతోమంది యవనస్తులు అటు నీకు చెప్పలేక, తల్లిదండ్రులుగా మీకు చెప్పలేక, ఎవరికి చెప్పుకోలేక, స్నేహితుల మధ్యన మోసపోయి, లేదంటే ఎన్నో రకాలైన పరిస్థితులు వెళ్ళిపోయి, ఎన్నో ఇబ్బందులకు గురైపోయి ఒంటరి జీవితాన్ని పడుతున్నటువంటి వారు అనేక మంది యవనస్తులు ఉన్నారు. కారణం తెలుసా? వారికి ఆదరించే వారితో ఎవరు చెప్పుకోలేరు. ఎందుకంటే తప్పు చేసి తల్లిదండ్రులతో చెప్పుకోలేరు, అలాగని చెప్పి ఇంట్లో వారితో చెప్పుకోలేరు, ఎవరితో చెప్పుకోలేరు. మరి ఏంటి వాళ్ళకి ఆదరించేది ఏంటో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో, అలాంటి స్థితిగతుల్లో ధైర్యం ఇచ్చేది దేవుని యొక్క వాక్యం. అందుకే మీ పిల్లలకి ఆస్తులుగా ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా వాక్యాన్ని ఇవ్వండి. ఏది ధైర్యం ఇవ్వలేదు. ఎంతమంది ఉన్నా ఒక్కొక్కసారి ధైర్యం ఇవ్వలేదు. ఎంతమంది ఉన్నా కానీ, ఎంత డబ్బు ఉన్నా కానీ, ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ ధైర్యం ఇవ్వలేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఉంటే ఎవరున్నా లేకపోయినా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా, గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే. గుండె చెదిరిన వారిని, మానసికంగా కృంగిపోతున్న వారిని, ఎవరు లేరన్న ఒంటరితనంతో బాధపడుతున్న వారిని, అయ్యో నా జీవితం ఎలా అయిపోయిందని బాధపడుతున్న వారందరి జీవితాలకి ధైర్యం నుంచి మరలా నిలబెట్టి, ఆ పడిపోయిన చెట్టుని మరలా తీసి, మరలా నాటి, ఆ నాటిన చెట్టుకు నీరు పోసి ఒక నిత్యము ఫలించేటువంటి చెట్టుగా మార్చేటువంటి శక్తి ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్న నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరితోనే మాట్లాడుతున్నాడు. మన బిడ్డల గురించే మనం మారదాం. దుష్టుల ఆలోచన చెప్పినా, రే నువ్వు ప్రార్థనకి వెళ్ళిపో అంటే కాదు. నీ తల్లులు కూడా మీ బిడ్డలకు, సూజాన్ వెస్లీ అనే ఒక గొప్ప తల్లి ఇంగ్లాండ్ దేశంలో తనకున్నటువంటి 16-17 మంది పిల్లలంట. 16-17 మంది పిల్లలు సూజాన్ వెస్లీ. ఆమె పిల్లల కొరకు రాత్రంతా ప్రతి ఒక్కరి మోకాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేదంట. ప్రార్థన చేసి పడుకోబెట్టేదంట. అందరి గురించి ప్రార్థన చేసేది. తెల్లారిపోయేదంట. మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క దేశాన్ని మార్చే దైవజనులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. గొప్ప దైవజనులు, మళ్ళీ ఆషామాషి దైవజనులు కాదు. మీరు ఎంత ఎక్కువగా ప్రార్థన చేయగలిగితే తల్లులారా ప్రార్థన చేయండి. తల్లి, 1 గంట నా ప్రార్థన మీకున్న సమయం, 1 గంట ఉందా మీకు సమయము? ప్రార్థన చేయండి తల్లి, ప్లీజ్. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఇన్వెస్ట్ చేయండి మీ బిడ్డల మీద, మీ కుటుంబం మీద ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎంత ప్రార్థన చేస్తే అంత చేయండి. మగవాళ్ళు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టండి, వాక్యం తీయండి, బైబిల్ చదవండి. కొద్ది నిమిషాలు వాక్యం చదవండి. రే డాడీ వాక్యం చదువుకుంటున్నాడు, వెళ్ళకూడదు దగ్గరికి. నాకు ఎంత ఇష్టం అండి అలాంటి క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే. ఎక్కడెక్కడ చూసేవాడిని అట్లాంటి ఫ్యామిలీని. వాళ్ళ డాడీ చదువుతూ ఉంటాడు, కళ్ళజోడు పెట్టుకుని అలా కుర్చీలో కూర్చుని వాక్యం, రే డాడీ బైబిల్ చదువుతున్నాడు దగ్గరికి వెళ్ళకు, రే అమ్మ ప్రార్థన చేసుకుని డిస్టర్బ్ చేయకు, ఇంటి మీద వాక్యంలో ఉంటూ. అట్లాంటి క్రిస్టియన్ ఫ్యామిలీలు ఉంటే ఖచ్చితంగా చెప్తున్నానండి, అలాంటి వారిని అస్సలు విడిచిపెట్టాడు దేవుడు. గొప్ప అధికారులుగా చేస్తాడు. చాలా ఘనంగా నిలబెడతారు వాళ్ళందరినీ కూడా. అందుకే ప్రతి తండ్రి, ప్రతి తల్లి దయచేసి మీరు దేవుని మందిరానికి రండి. మీరు ఇంట్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానించండి. ఆ చెట్టే కాదు, ఆ చెట్టు నుంచి వచ్చే ఫలాలు కూడా
చాలా టేస్టీగా ఉంటే కారు ద్రాక్ష రావది మంచి ద్రాక్షనిస్తుంది, మంచి ఫలాలను ఇస్తుంది. ఒక రోజున మనం వెళ్ళిపోయినా కానీ, ఒకరోజు మనము ఈ జనరేషన్ నుంచి మనం వెళ్ళిపోయినా కానీ, మనం నాటినటువంటి ఆ చెట్టు మహావృక్షంగా మలిచి అనేక కొమ్మలుగా మార్చబడి అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు మారడం వల్ల, నువ్వు దేవుళ్ళలోనికి రావడం వల్ల, నువ్వు వాక్యం చదవడం వల్ల, నువ్వు ప్రార్థన చేయడం వల్ల రానున్న తరాలకు మనం దీవెనకరంగా మార్చబడతాం. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీని మనము స్థాపించగలుగుతాం. మన ఇంట్లో చెత్తనంతటి తీసి పడవేయండి, ఆ సినిమాలు ఆ సీరియళ్ళన్నీ తీసి పడవేయండి, వాక్యాన్ని పెట్టండి, వాక్యాన్ని స్థాపించండి. ఆ చెత్త ఎంత చూసినా మీ ఇంట్లో దరిద్రమే ఉంటుంది. ఆ చెత్త ఎంత వస్తే అంత చండాలమే వస్తుంది మీ జీవితంలోనికి. రోగాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. కానీ వాక్యాన్ని పెట్టండి తల్లి, వాక్యం చదవండి, వాక్యం కొరకు ప్రయాసపడండి. మీరు ఎంతగా ప్రయాసపడితే, దివారాత్రములు ధ్యానిస్తే అతను ఖచ్చితంగా ఫలాలు ఇచ్చే చెట్టుగా, పచ్చని చెట్టుగా ఉండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ పొట్టు మాత్రము ఒకరోజు మంటలో ఎందుకు పనిచేయదు. ఇంకా పొట్టు వచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఎవడు పట్టించుకోడు. ఇంకా పొట్టిగా మార్చబడిపోయిన తర్వాత దాన్ని ఇంకా వేస్ట్, ఇంకా దానికి జాగ్రత్త చేయరు, దాన్ని ఏమీ చేయరు, పక్కన పడేస్తారు. అట్లాగా కాలుతో ఎవడన్నా పొయ్యిలో పెట్టుకుని పడేస్తారు, లేదంటే పెంట మీద పడేస్తారు, కాల్చేవారు కాల్చేస్తారు, అంతే, అయిపోయింది. దాని పని చరిత్ర అయిపోయింది. చెట్టుగా ఉన్నంత కాలమే నీకు గౌరవం, చెట్టుగా ఉన్నంత కాలమే నీకు విలువ. కాబట్టి చెట్టుగా ఉండాలి. దివారాత్రము ధ్యానించేవారు అలాంటి చెట్టుగా ఉండాలని దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకంటున్నాడు, అతడు చేయునదంతయు, నువ్వు చేసేదంతా కూడా సఫలం అవ్వాలంటే ముందు నువ్వు క్యారెక్టర్ మారాలి, ముందు నీ జీవితం మారాలి. అందుకే మనం ముందుగా దాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి, ఒక అలవాటుగా చేసుకోవాలి. నీ అలవాటు నీ యొక్క క్యారెక్టర్ని మారుస్తుంది, వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. మన హ్యాబిట్సే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి. మన హ్యాబిట్సే మన యొక్క క్యారెక్టర్, మన వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తాయి. వాక్యం చదివే అలవాటు ఉందా నీకు? ప్రార్థన చేసే అలవాటు ఉందా నీకు? ఆదివారం ప్రార్థన అనగానే దేవుని సన్నిధిలో కూర్చునే అలవాటు ఉందా నీకు? దేవుని యొక్క వాక్యము వినబడుతుందంటే వినేటువంటి అలవాటు ఉందా నీకు? స్కిప్ చేయకుండా ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం కొరకు ప్రయాసపడే అలవాటు ఉందా? ఈ అలవాటు నీ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది, ఒకరోజు నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. నిన్నే కాదు, అది నీ తాగిపోదు. ఎక్కడికి వెళ్తుంది? అది నీ బిడ్డలకు వెళ్తుంది. నీ బిడ్డలు తాగిపోతుంది, ఎక్కడికి వెళ్తుంది? నీ బిడ్డలకు వెళ్తుంది. నీ పిల్లలు నువ్వు కళ్ళులారా చూస్తావు. దేవుడు స్పష్టంగా చెప్తున్నమాట యుద్ధ కలశములు. ఇంకా ఎవరైనా అటువంటి వ్యతిరేకమైనటువంటి దుష్టుల ఆలోచన చెప్పిన వ్యర్థమైన జీవితంలో నడుస్తూ ఉంటే ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి జీవితం నుండి మన పిల్లల భవిష్యత్తును బాగు చేద్దామా? లేదంటే మన ద్వారా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటే మనం మార్పు చెందుదామా? మనం చెట్టు వలె ఉన్నామా? పొట్టు వలె ఉన్నామా? నీతిమంతులుగా ఉన్నామా? దుర్మార్గుల వలె ఉన్నామా? మనము దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ, పాపుల మార్గమున నడుస్తూ, అపహాసకులు కూర్చున్న చోటన నిలుస్తున్నామా? లేదంటే దివారాత్రముల వాక్యమును ధ్యానిస్తున్నామా? ఇది చాలా విలువైన మాటలు దేవుడు మనకి రాసి ఉంచాడు బైబిల్లో. ఈ మాటలు మనం పాటించగలిగితే, ఈ మాటలు మనము అనుసరించగలిగితే, మనము మారితే, మనము దేవునితో అంటుకట్టబడగలిగితే, సిగ్గు కాదు, భయం కాదు ప్రార్థన చేయడం, సిగ్గు కాదు, భయం కాదు వాక్యం ధ్యానించడం, ఇది విజయం, సక్సెస్. అతడు చేయనదంతయు సఫలమవుతుంది. ఈ వాక్యము చదివే వారందరి జీవితంలో చేసే ప్రతి పని దేవుని చిత్తానుసారముగా సఫలము అవునుగాక, విజయము చేకూర్చబడునుగాక. ఈ వాక్యాన్ని చేత పట్టుకుని ఖచ్చితంగా ప్రతి దినము వాక్యాన్ని ధ్యానించి, మోకరించి, ప్రార్థన చేసి వాక్యానుసారంగా జీవించే వారందరి జీవితంలో వారు చేసే ఉద్యోగ, వ్యాపార, ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప విజయము చూద్దురుగాక. ఆధ్యాత్మిక జీవితంతో పాటు మన యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో కూడా, కుటుంబ జీవితంలో కూడా, బిడ్డ ఎదుగుదలలో కూడా మనము విజయాలు చూస్తాం, గొప్ప స్థాయికి వెళ్తాం. మన బిడ్డలు గొప్ప స్థాయికి వెళ్ళడం కంటే, మన తరము గొప్ప స్థాయికి వెళ్ళడం కంటే ఈ జీవితాలకి గొప్పగా సాధించేది లేదు. మనం ఎంత సాధించినా మన నెక్స్ట్ తరం పాడైపోతే మనం చేసిన ప్రయత్నం అంతా వృధా. దయచేసి మన ప్రాంతం ప్రజలందరికీ నేను చెప్తున్న మాట ఒకటే, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమి చేయకండి, దేవుని దుఃఖపరచకండి, దేవుని బాధపరచకండి, కానీ దేవుని వాక్యం చదవండి. వాక్యం చదివే చోట వ్యర్థమైన పనులు చేయకండి, వాక్యం చెప్పే చోట వ్యర్థమైన పనులు చేయకండి. ఇది దేవుని స్థలము, ఇక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి వ్యతిరేకమైన పనులు చేయకుండా వాక్యానుసారంగా నిలబడడానికి ప్రయత్నం చేయండి. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమె.